మరలిన తర్వాత మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిసం పొందిన తర్వాత నువ్వు చేయాల్సింది 4 పనులు. మొట్టమొదటిది అపోస్తలుల బోధ అని ఉంటారు. ఏంటి అపోస్తలుల బోధ? ఉన్న వాక్యమును ఉన్నదిగా పట్టుకొని క్రీస్తు వైపు అడుగులు వేస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా ముందుకు కొనసాగడమే అపోస్తలుల బోధగా తెలియపరచబడుతుంది. క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు ఈ అపోస్తలుల బోధలో మనం చూడగలుగుతాం. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సహవాసం అంటూ ఉండాలి. పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిసం పొందిన నీవు ఆదివారం చర్చికి రాకుండా ఉండకూడదు, ఆదివారం సహవాసంలో ఉండకూడదు. ఆదివారం ఎన్ని పనులున్నా సరే నీవు క్రీస్తు యొక్క సంఘములో సహవాసములో ఉండాలి. సహవాసము అనగా అందరం ఐక్యతగా కూడుకొని ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించేది. నీవు సంఘములో సభ్యునిగా ఆదివారం పనికి వెళ్లకుండా క్రీస్తు దగ్గర సహవాసముతో కలిసి ప్రభుని ఆరాధించాలి. మూడవదిగా బాప్తిసం తీసుకున్న తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, మూడవదిగా రొట్టె విరుచుటలో ఎడతెగకుండాలి. పరిశుద్ధ సంస్కారమును ఆచరించుటలో, పరిశుద్ధ బలలో చేయవేయటంలో ఎప్పుడు కూడా నువ్వు మిస్ కాకూడదు. ఖచ్చితంగా ప్రభు యొక్క సంస్కారంలో నీవు. ఇక 4వదిగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన విడిచిపెట్టకూడదు. కలువరి ఉత్సవము నీలో రగిలించబడింది కనుక ఆ ఉత్సవం వైపు ఇంకా ప్రార్థనలు ఎదుగుదలవుతూ క్రీస్తు బిడ్డగా బ్రతకాలి. క్రీస్తు కోసం జీవించాలి, క్రీస్తు కొరకు నడవాలి, క్రీస్తు కొరకు పరిగెత్తాలి, క్రీస్తు కొరకు అన్ని వేళలా సంసిద్ధమై ఉండాలి. పరిచర్యలో కూడా సహకారంగా మన జీవితంలో కలవరి ఉత్సవం రగలాలి అంటే 3 విషయాలు చేయాలి. మొట్టమొదటిది మారు మనసు పొందాలి, రెండవది పాప క్షమాపణ పొందాలి, మూడవది బాప్తిసం పొందాలి. ఈ 3 విషయాలు చేసినప్పుడు కలవరి వృక్షం నీలో రగులుతుంది. తద్వారా కలవరి వృక్షం నీలో రగిలిన తర్వాత 4 విషయాలు చేయాలి. మొట్టమొదట అపోస్తలుల బోధ అందించాలి, రెండవది సహవాసం అందించాలి, మూడవది రొట్టె విరుచుట అందించాలి, 4వది ప్రార్థన చేస్తూ అభివృద్ధి పొందుతూ ముందుకు కొనసాగుతుంది. అట్టి విధంగా దేవుడు మనల్ని